హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చాను. సో వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో మీకైతే అర్థమైపోయే ఉంటుంది. సో ఇక లేట్ అసలే చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో. కోరుట్లలో 28న మెగా జాబ్ మేళా. కోరుట్లలో నియోజకవర్గ యువత కోసం ఈ నెల 28న కోరుట్ల కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేళా జరుగుతుందన్నారు. ఈ జాబ్ మేళాలో 50కు పైగా కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హులని చెప్పారు. యువత క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకోవాలని, వివరాలకు ఇక్కడ నంబర్లను సంప్రదించాలని సూచించారు. సో ఇక్కడ మనకి కోరుట్లకి సంబంధించి ఎవరైతే ఉంటారో, అలాగే కోరుట్ల చుట్టుపక్కలలో ఎవరెవరైతే ఉంటారో సో వారందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఎమ్మెల్యే గారు అయితే మనకి ఇక్కడ జాబ్ మేళా అయితే నిర్వహించబోతున్నారు. సో మీరైతే అటెండ్ అవ్వండి. అటెండ్ అయ్యి మీ ఇంటర్వ్యూని ఇచ్చి మీరు జాబ్ అయితే తీసుకొని వెళ్ళండి. మీరు జాబ్ మేళకి వెళ్ళాలనుకుంటే రెజ్యూమ్ని అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి. సో ఇక్కడ మనకి 50+ కంపెనీస్ అయితే ఇక్కడ టై అవ్వబోతున్నాయి. సో 50+ కంపెనీస్ ఉంటాయని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేస్తే మనకి 10th అయినా పర్లేదు, 10th నుండి మనకి పీసీ వరకు ఎలిజిబిలిటీ అని ఇక్కడ ఇచ్చారు. సో మీరు 10th అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా మీరైతే జాబ్ మేళకి వెళ్ళొచ్చు. అలాగే మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కనుక కావాలనుకుంటే మీరు ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మనకి ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చారు. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో మనకి అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో దానితో మనం రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో సో వాళ్ళు ఫస్ట్ రిజిస్టర్ అయితే అవ్వండి. ఇంకా టైం అయితే ఉంది. సో 1 వీక్ ఉంది టైం. నెక్స్ట్, కోరుట్ల జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి. కోరుట్ల నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఈ నెల 28న కోరుట్ల కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. గురువారం నిర్వహించిన సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు తెలిపారు. సో ఇక్కడ మనకి జాబ్ మేళా వచ్చేసి కోరుట్లలో ఉంటుంది. సో కోరుట్లకి సంబంధించిన వ్యక్తులు అలాగే చుట్టుపక్కల వ్యక్తులు ఎలిజిబుల్. సో మీరు ఎవరైనా వెళ్ళొచ్చు. మనకి 28వ తేదీన ఉంటుంది. వెన్యూ వచ్చేసి మనకి ఇక్కడ కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్లో మనకి కండక్ట్ అయితే చేస్తారు. సో మీరు డైరెక్ట్ కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో 28వ తేదీ రోజు మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్తే మీకు అక్కడే ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్ మేళాలో 50కి పైగా కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. సో మనకి ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. సో మీరు కనుక ఎవరైనా ఈ జాబ్ మేళకి వెళ్ళాలనుకుంటే సో ఉదయం 10 గంటలకైతే వెళ్ళండి. సో 10 నుంచి 5 వరకు మనకి జాబ్ మేళా అయితే జరుగుతుంది. సో మీరు ముందే వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు ముందే వెళ్ళి ఈ జాబ్ మేళాను అయితే ఉపయోగించుకోండి. జాబ్ మేళా గురించి డైరెక్ట్ మనకి ఎమ్మెల్యే గారే, మనకి సంజయ్ గారే మనకి మాట్లాడారు. సో ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. సో దీని తర్వాత ఆ వీడియో మీకు ఉంటుంది. సో వీడియో కూడా మీరు పూర్తిగా చూడండి. స్వయంగా వారు చెప్పిన మాటలు మీరు వినండి. విని మీరు ఇంట్రెస్ట్ కనుక ఉంటే వెళ్ళి ఇంటర్వ్యూ అయితే ఇచ్చిరండి. సో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇమీడియట్గా మనకి ప్రాసెస్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మీరు సంజయ్ గారు చెప్పిన మాటలను అయితే వినండి ఒకసారి. నెల 28వ తారీఖు నాడు కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్లో పొద్దున్న నుండి మెగా జాబ్ మేళా పెట్టడం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ పెట్టినట్టే ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ మెట్రోలో పెట్టినాము, సంవత్సరం కొడుకలు పెడతా ఉన్నాము. మన కొట్ల రాష్ట్రించి యువకులు అందరూ కూడా ఉద్యోగం కావాలి, ఉద్యోగం చేయాలి అన్న తపన ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ జాబ్ మేళాని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ రోజు దగ్గర 50 కంపెనీలు రాబోతా ఉన్నాయి. కేవలం ఏదో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకని కాకుండా 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అందరికి కూడా అన్ని ఏ లెవెల్ చదివిన అందరికి కూడా వేరే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దగ్గర 50 కంపెనీలు వస్తూ ఉన్నాయి. దయచేసి మా యువతులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఆ రోజు
దీనికి వచ్చి జాబ్ మేళకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి మా ప్రెస్ మిత్రులను కూడా దయచేసి అందరూ కూడా అట్లానే క్యూఆర్ కోడ్ ఉంది, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ కోసము. తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఆ రోజు ఈజీ అవుతుంది. సడన్ గా ఆన్ స్పాట్ అయితే ఆ రోజు మీకు కూడా కష్టం అవుతుంది. ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రోజు మిమ్మల్ని తొందరగా మీకు ఇంటర్వ్యూ పెట్టేసి తొందరగా మనము పని కూడా చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అదే కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే మేము కంపెనీ వాళ్ళకి ముందే చెప్తాం ఇంతమంది అది రిజిస్టర్ చేసుకుంటాం. దానివల్ల వాళ్ళు కూడా మ్యాన్ పవర్ తెచ్చుకోవడానికి వాళ్ళు కూడా ఇంకా ఏమైనా మనకి ఎక్స్ట్రా వస్తుంది వాళ్ళు కూడా అరేంజ్మెంట్ చేసుకుంటారు. కాబట్టి దయచేసి అందరినీ కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ ఉంది, 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి మా యువకుని రిక్వెస్ట్ చేస్తాం. సో విన్నారు కదా, ఇది ఈరోజు మన వీడియో జాబ్ మేళా గురించి. సో ఎవరికైతే జాబ్ లేకుండా చాలామంది జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు, సో వారందరి కోసమే ఈ మన వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే ఎవరైనా జాబ్స్ కావాలని వెయిట్ చేస్తున్నారో వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో వెళ్ళండి, సో వెళ్ళి అటెండ్ అయితే అయ్యి చూడండి. సో ఇంటర్వ్యూ అయితే ఇచ్చేసి రండి. సో ఇదైతే మంచి అవకాశమే అని చెప్పుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని అయితే ఎవరు కూడా అసలే వదులుకోకండి. సో యూటిలైజ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇలాంటి అవకాశాలు అయితే ఊరికనే రావు. సో వచ్చిన అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకొని చూడండి. సో లక్ ఉంటే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఇంతవరకు మన ఛానల్ని వీడియోస్ చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే సబ్స్క్రైబ్ వెంటనే చేసుకోండి. నేను పెట్టే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.